హాయ్ అందరికీ. ఇంట్లోనే సింపుల్‌గా చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండీ! పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ తింటూ ఉంటారు. ఇంట్లో మనం ఇలా హైజీనిక్‌గా పిల్లలకి గనక చేసి పెట్టారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చంగా మనం బయట కొనుక్కొని తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్‌తో ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో కూడా చేసుకోవచ్చండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో 2-3 టేబుల్ స్పూన్ల బటర్ అంటే వెన్ననండి కరిగించుకొని దీంట్లోకి వేసుకోండి. దీంట్లోనే ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదారని మిక్సీ పట్టేసుకొని ఆ పొడినంతా దీంట్లోకి వేసుకోవాలండి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇంత సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్‌ని వేసుకోండి. మిల్క్ పౌడర్ అనేది స్కిప్ చేయమాకండి. బయట కొని తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో, ఆ టేస్ట్ రావాలంటే కంపల్సరీగా మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి. దీంట్లోనే ఎంతైతే పంచదార వేసుకున్నామో అంతే క్వాంటిటీగా కోకో పౌడర్‌ని వేసుకోండి. వీటినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. పంచదార అంతా కూడా మెల్ట్ అయిపోయి కన్సిస్టెన్సీ కొంచెం సాఫ్ట్, సిల్కీగా, స్మూత్‌గా తయారవుతుందండి. మీరు బటర్‌కి బదులు దీంట్లో మనం కొబ్బరి నూనె కూడా యూజ్ చేసుకోవచ్చండి. సాఫ్ట్, సిల్కీ, స్మూత్‌గా బ్యాటర్ రావాలి అనుకుంటే కొబ్బరి నూనె యూజ్ చేస్తే చాలా వస్తుందండి. ఈ బ్యాటర్ బాగా మిక్స్ అయిపోయింది కదా! దీన్ని చాక్లెట్ మౌల్డ్స్‌లోకి ఇలా బ్యాటర్ అంతా ఫిల్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగానే ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఈ చాక్లెట్ మౌల్డ్స్ కావాలి అనుకుంటే దగ్గరున్న సూపర్ మార్కెట్‌లో కానీ, లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా దొరుకుతున్నాయండి. వీటిని బాగా ఇలా ఫిల్ చేసేసినాక ఇలా ట్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక గంట పాటు పెట్టేసుకోండి. ఒక 2 గంటల పాటు పెట్టేసేసుకుంటే చక్కగా మనకి చాక్లెట్స్ అనేవి ఈ విధంగా ఉంటుందండి. చాలా కుదిరింది కదా! మీరు చిన్న చిన్న చాక్లెట్స్ చేసుకోవాలి అనుకుంటే మౌల్డ్స్ చిన్నవి కూడా దొరుకుతాయండి. చక్కగా మనం ఇలా తెచ్చేసుకొని ఇలా చేసేసుకుంటే చాలా హైజీనిక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా సింపుల్‌గా ఒకసారి ట్రై చేయండి. చాలా కుదురుతుంది. పిల్లలు కూడా భలే సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతారండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.